నాకు ఇప్పుడు వంగలేకపోతున్నారు. కారణము ప్రాణశక్తి మోకాల్లోకి పూర్తిగా ప్రవహించలేకపోవడమే. నడుము నొప్పులు, నొప్పి వచ్చింది, మనకి ఎక్కడైనా పెయిన్ ఉంది అంటే మనకు అక్కడ ప్రాణశక్తి ప్రవాహము లేదు అని అర్థం. కాబట్టి అక్కడికి ప్రాణశక్తి ప్రవహించాలంటే అతి సులభమైనటువంటి పని ప్రాణాయామం చేయడము. మొదటగా మనం అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. కుడి ముక్కుని కుడి బొటన వేలుతో మూసిపెట్టి ఇలా విష్ణుముద్రలో ఎడమ ముక్కు ద్వారా శ్వాసిద్దాం. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరపు వేలుతో మూసిపెట్టి కుడి ముక్కు ద్వారా వదులుదాం. ఇప్పుడు కుడి ముక్కు రంధ్రం ద్వారానే శ్వాసిద్దాం. ఎడమ ముక్కు ద్వారా కుడి బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసిపెట్టి ఎడమ ముక్కు ద్వారా వదులుదాం. ఈ ప్రాణాయామాలు చేసేటప్పుడు ఎంత సూక్ష్మంగా శబ్దం రాకుండా చేస్తే అంత గొప్పగా శక్తి కూడా వస్తుంది. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా శ్వాసించి ఉంగరపు వేలుతో ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసిపెట్టి కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి వదులుదాం. ఇది అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ శోధన, నాడీ శుద్ధి ప్రాణాయామం కూడా అంటారు. 2,72,000 నాడుల్ని ఇది యాక్టివేట్ చేస్తుంది సూక్ష్మంగా. రోజు 10 నిమిషాలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉదయం చేయొచ్చు, సాయంత్రం కూడా చేయొచ్చు. ఇది చాలా మంచి ప్రాణాయామము. సూర్యనాడి, ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉంగరపు వేలుతో ఇలా మూసిపెట్టి కుడి ముక్కు ద్వారా శ్వాసిద్దాం. ఇప్పుడు కుడి ముక్కుని బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని మూసిపెట్టి ఎడమ ముక్కు ద్వారా గాలి వదులుదాం. మళ్ళీ ఎడమ ముక్కుని మూసిపెట్టి కుడి ముక్కు ద్వారా శ్వాసిద్దాం. బొటన వేలుతో కుడి ముక్కును మూసిపెట్టి ఎడమ ముక్కు ద్వారా వదలడం. అలాగే కుడి ముక్కు ద్వారా శ్వాసిద్దాం. ఎడమ ముక్కుతో నిశ్వాసిద్దాం. సూర్యనాడి, ఎక్కువ తుమ్ములు వస్తూ ఉన్నా, బ్రెయిన్ సరిగా వర్క్ చేయకుండా గజిబిజిగా ఉన్నా, ఏదైనా నిర్ణయం సరిగా తీసుకోలేకపోయినా ఈ నాడి సూర్యనాడి యాక్టివేట్ చేస్తే నిర్ణయాలు బాగా తీసుకోగలుగుతాం. శీతలమైపోయింది, తలనొప్పి వస్తూ ఉంది, జలుబు, దగ్గు ఎక్కువ ఉంది, ఈ కుడి ముక్కు ద్వారా శ్వాసించి ఎడమ ముక్కు ద్వారా వదిలితే ఇమ్మీడియట్ రిలీఫ్ అవుతుందన్నమాట. మనకు ఎక్కువ వేడి అయిపోయింది, ఏమీ కాలేదు, మనసు ఏమీ బాగాలేదు, ఎడమ ముక్కు ద్వారా శ్వాసించి కుడి ముక్కు ద్వారా వదలడం. సేమే చంద్రనాడి. కుడి ముక్కుతో వదలండి, కుడి ముక్కు రంధ్రం ద్వారా. ఇది చంద్రనాడి యాక్టివేషన్. ఎక్కువ వేడి, ఎక్కువ రేడియేషన్ను మనం తట్టుకోవడానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. గజిబిజి అయిపోతుంది ఒక్కొక్కసారి, మనసు ఏమీ బాగాలేదంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు అప్పటికప్పుడే కూర్చొని చేయొచ్చు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న చంద్రనాడి యాక్టివేషన్ అంటారు. సూర్యభేది, చంద్రభేది, ఇది కొంచెం సౌండ్ వస్తుంది. కుడి ముక్కు ద్వారానే అలా. ఇది కూడా ఫలితాలు, సూర్యనాడి మా ఫలితాలనే ఇస్తుంది. ఇంకొంచెం ఎక్కువ యాక్టివేట్ అవుతుంది. ఎడమ ముక్కు ద్వారా చంద్రవేది. ఇది ఇప్పుడే మన బ్రెయిన్ చైతన్యానికి
బాగా ఆక్సిజన్ బ్రెయిన్కి బాగా లభించింది. అత్యంత ఉత్తమమైనటువంటి ప్రాణాయామము భస్త్రిక. ఇది కొలిమి ఎలా అయితే కొట్టేటప్పుడు సౌండ్ వస్తుంది, మేము చిన్నప్పుడు కొలిములు ఉంటా ఉండే, ఇప్పుడున్న చక్రాలు తిప్పేది మిషన్లతో గాలి వస్తుంది, అప్పుడు కొలిమి తిత్తితో కొడతా ఉన్నారు, అలా సౌండ్. ఇలా ఇలా 12 సార్లు చేస్తే ఒక రౌండ్, అలా 5 రౌండ్లు మామూలుగా చేయాలి. ఇది భస్త్రిక అంటారు దీన్ని. ఇక అత్యంత ముఖ్యమైన ప్రాణాయామము కపాలభాతి. ఇది గాలిని వదులుతూ ఉంటామంటే తీసుకోవడం ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. గాలిని పీల్చకూడదు, గాలిని వదలడం వరకే ఇది పని, ఆటోమేటిక్గా లోపలికి వెళ్తుంది గాలి. పొట్ట లోపలికి వెళ్ళాలి. కుడివైపు మెడ తిప్పి అలా 5 సార్లు. మళ్ళీ ముందుకి. లెఫ్ట్ సైడ్. మళ్ళీ ముందుకి. ఇది గనక చేస్తే కపాలం భాసిస్తుంది, మన ముఖము కాంతివంతం అవుతుంది. మనం తీవ్ర అలసటకు గురైనప్పుడు ఇది చేస్తే పెట్టినప్పుడు ఎలా వస్తుందో సౌండ్ అలా తీసుకుంటూ అలా వదలాలి. ఇది ఉజ్జాయి ప్రాణాయామం అంటారు. గొంతులో గరగర కఫము చాలా క్లియర్ అయిపోతుంది ఉజ్జాయి. ఇప్పుడు మనకు ఎండ ఎక్కువ తట్టుకోలేకపోతున్నాము, ఒక బస్సులో ఉన్నాము లేకపోతే ఇంకెక్కడో ఉన్నాము, నాలుకను మడిచిపెట్టి గాలిని లోపలికి లాక్కొని ముక్కుతో వదలాలి. మనం చూస్తే కుక్కలు కూడా నాలుకను బయట పెట్టేసి శ్వాసిస్తూ ఉంటాయి ఎండ ఎక్కువ అయిపోయినప్పుడు తట్టుకోలేక. నాలుకను అడ్డానికి మడిచి శ్వాసించడం శీత్కారి. ఇప్పుడు మనం చేసింది శీతలి, ఇది శీత్కారి. ఇవి ఎక్కువ వేడి ఇంకా మన వల్ల కాలేదు తట్టుకోవడము అని అనుకున్నప్పుడు ఇది చేస్తే చాలా మంచి ఫలితము మనకు వస్తుంది. శీతలి, శీత్కారి. ఫైనల్, మైండ్లో వైబ్రేషన్స్ బాగలేవు, శరీరంలో ఒక స్టెబిలిటీ లేదు, ఒక తెలియనటువంటి బాధ మనసు కలుగుతూ ఉంది. అటువంటప్పుడు భ్రామరి 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 అంటే భ్రమరము, తుమ్మెద ఎలా అయితే శబ్దం చేస్తుందో అలా శబ్దం చేస్తూ చేసేటువంటి ప్రాణాయామము. ఇది 2 బొటన వేళ్ళతో చెవిరంధ్రాలని మూసిపెట్టి కన్నుల్ని ఇలా ఈ 2 వేళ్ళతో మూసిపెట్టి కనుబొమ్మ పైన చూపుడు వేలు వస్తుంది, చిటికిన వేలు గాల్లో ఉంటుంది పైన. జుమ్ అని శబ్దం చేస్తారు గాలిని లోపలికి తీసుకొని. ఒకసారి నేను చేసింది చూడండి, మళ్ళీ చేయండి. జుమ్.
ఝుమ్ ఝుమ్ ఇంకొకసారి భ్రామరి చెవులు రెండు బొటన వేలుతో మూసిపెట్టి గాలిని గట్టిగా పీల్చుకొని ఝుమ్ అంటూ శబ్దం చేయండి. ఝుమ్. మార్పు ఏమీ ఉండదు. దేవుణ్ణి చూసుకొని వద్దామని పోతారు, కానీ అక్కడ ఏం తీసుకొని వస్తారో ఏమీ తెలియదు, వీళ్ళకే తెలియదు, వీళ్ళ మనసు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యతిరేక ఆలోచనలు పోవాలంటే ఇటువంటి ప్రాణాయామాలని మనం నిరంతరం సాధన చేయాలి. ప్రాణాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు, ధ్యానము, బయోయోగ లాంటివి మన జీవితాన్ని మనల్ని ఎంతో ఎంతో ముందుకు తీసుకొని వెళ్తాయి. ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు ఇది రిలాక్స్ అయిన తర్వాత ధ్యానంలో కూర్చుందాము. ఆ 10 నిమిషాలు ధ్యానం మామూలుగా కూర్చోండి, పద్మాసనం అవసరం లేదు. సుఖాసనంలో ధ్యానం చేద్దాము. ఓకే, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఏదో చెయ్యడం ధ్యానం కాదు, ఏమీ చేయకుండా ఉండడమే ధ్యానము. వాచ్ యువర్ బ్రెత్. వీళ్ళని కళ్ళపై ఉంచుకొని
మెల్లిగా కళ్ళు తెరుద్దాం. 5 4 3 2 1 0. చక్కటి ధ్యానం మనం చేసుకున్నాము. ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలు బయో యోగా చేద్దాం. స్టాండప్. టిఫిన్ ఉందిలే, అదే చూడు, ఆయన లేపండి. ముక్కుతో గాలి తీసుకొని నోటితో వదులుతూ O3ని మనం డైరెక్ట్గా ప్రతి కణానికి చేరవేసేటువంటి కార్యక్రమము బయో యోగా. అలా చేతుల్ని రెండుకోండి. ఆ వైబ్రేషన్ ఫీల్ కావాలి. చేతి వేళ్ల కొండల్లో ఎనర్జీస్ పాస్ అవుతాయి. విశ్వశక్తిని మనము వేళ్ల ద్వారా తీసుకుంటున్నాము. బాడీలోని ప్రతి పార్ట్కు O3ని చేరవేసే అతి చిన్న ట్రిక్ ఇది. ప్రతిరోజు చేయవచ్చు, ప్రతి ఒక్కరూ చేయవచ్చు. అలా చేతుల్ని మళ్ళీ కళ్ళ పైన ఒక 2 సెకండ్లు అలా ఉంచి కళ్ళు తెరుద్దాం. ఇది బయో యోగా చాలా సింపుల్, కానీ ఎక్కువ ఫలితం ఇస్తుంది. మొత్తం బాడీలో ఉండే ప్రతి నరము కదులుతుంది, ఎనర్జీ బాగా పాస్ అవుతుంది. మనము ఈరోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యద్భుతంగా జరుపుకున్నాము. ప్రతిరోజు ధ్యానం మనం ఎలా అయితే టిఫిన్ చేస్తామో, భోజనం చేస్తామో, ఆ విధంగా ప్రతిరోజు ధ్యానము లేదా యోగా, ఏదో వీటిలో చాలా పద్ధతులు మనం నేను తెలియజేస్తున్నాను. ఇంకా చాలా ఉంటాయి, మీకు యూట్యూబ్లో కొడితే కూడా చాలా రకాల ఆసనాలన్నీ వస్తాయి. మనం ప్రాక్టీస్ చేసుకునేవే నేను చెప్పినవి. చాలా ఆసనాలన్నీ కూడా మయూరాసనము, హస్తమస్తకాసనము ఇవంతా చేయలేము. పాదమస్తకాసనం అయితే దాన్ని ఎత్తి కాళ్ళని ఎత్తి తలకు తాకిస్తారు. అవంతా మనము ఇక్కడ నిరంతరం అవి చేసేటివి కాదు, చేసేటివి మాత్రమే మన ధ్యాన యోగా ఛానల్లో ఉన్నాయి. మీరు చూసి ఇంట్లో కూడా అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా మన లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు. 120 సంవత్సరంలో చాలా మంది యోగా చేస్తున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ జీవిస్తున్నారు, చాలా ఆనందంగా, ఆరోగ్యంగా. కాబట్టి మనం కూడా, మనకు ముఖ్యము, మనం మహాభాగ్యవంతులు కావాలంటే మనము ధ్యానము, యోగా నిరంతరం సాధన చేస్తేనే మనం మహాభాగ్యవంతులు అవుతాం. భాగ్యవంతులు చాలా మంది ఉన్నారు, మహాభాగ్యవంతులు అంటే ఆరోగ్యాన్ని కలిగినటువంటి వాళ్ళు కొద్ది మందే ఉన్నారు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఇది ఒక వర్గానికో, వర్ణానికో, మతానికో, కులానికో సంబంధించింది కాదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. డిసెంబర్ 21వ తేదీ ప్రపంచ ధ్యాన దినోత్సవం. ఇది పత్రిజీ కళ. ఆయన ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రపంచ ధ్యాన మహాసభలు అని చెప్పి చేస్తా ఉండేవాళ్ళు. ఆ లక్ష్యం నెరవేరి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని డిసెంబర్ 21 నుంచి పెట్టారు. జూన్ 21 యోగా దినోత్సవంగా పెట్టారు, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పెట్టారు. ఈరోజు అత్యంత పొడవైన రోజు, లాంగెస్ట్ డే. ఈరోజు 13.5 గంటలు ఉంటుంది పగలు మాత్రం. పగలు డే టైం ఎక్కువ. ఈరోజు రేపటి నుంచి తగ్గుతా వస్తుంది డే టైం అనేటువంటిది. కాబట్టి ఈరోజు యోగాకు ఈ దినాన్ని కేటాయించిన ఐక్యరాజ్య సమితికి, మరి మన ప్రధానమంత్రికి మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి
మీ అందరికీ మరియు ప్రిన్సిపాల్ గారికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. మేడం, నేషనల్ యాంథమ్. థ్యాంక్ యూ సార్.